ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమరేంద్ర అరుంధతి కేసుని మళ్ళీ రీఓపెన్ చేస్తున్నాడు. ఇన్వెస్టిగేషన్ మొదటి నుంచి మళ్ళీ మొదలు పెడుతున్నాడు. ఏంటి మేడం మీరు చెప్పేది? నిజమా? అవును. పోయినసారంటే అమర్ ఆరు చచ్చిన బాధలో ఉన్నాడు కాబట్టి ఇన్వెస్టిగేషన్ సరిగ్గా ఫాలో అవ్వలేదు. ఈసారి అలా కాదా, పూర్తి కాన్సంట్రేషన్ ఆ కేసు సాల్వ్ చేయడం మీదనే పెట్టాడు. ఇప్పుడు కానీ అమర్ గతంలోకి వెళ్తే మనమిద్దరం దొరికిపోతాం. అలా జరగకూడదంటే అమర్ మళ్ళీ డిస్టర్బ్ అవ్వాలి. అది బాగి చావుతోనే జరుగుతుంది. అందుకే దాన్ని ఇవాళ ఎలాగైనా చంపాలి. సరే మేడం, మీరు గుడికొచ్చేయండి, నేను వచ్చేస్తాను. ఏం చేయాలో ఆలోచిస్తా. సరే. సతీ సమేతంగా మొదటిసారి సీతారాములు అడుగుపెట్టిన అయోధ్యలో సంబరాలు అంబరాన్నంటాయి. నమస్కారం పంతులు గారు. నమస్కారం బాబు, మీ గురించే వెయిట్ చేస్తున్నాను. అమ్మా అవన్నీ అక్కడ పెట్టండి. ఇలా ఇవ్వండి. పూజారి గారు, ఇంకేమైనా మర్చిపోయినా కళ్యాణానికి అవసరమైనవి కావాలన్నా ఇప్పుడే చెప్పండి, తెప్పించేస్తాను. ఏమిటి, మా నిర్మలమ్మ గారు సదాశివం గారు కొడుకు కోడలతో వచ్చి సీతారాముల కళ్యాణం జరిపిస్తూ ఉంటే అందులో లోపమా? అది అసాధ్యం. ఏ పూజ చేసినా, ఏ నోము నోచినా వీళ్ళిద్దరి కోసమే పూజారి గారు. వీళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటే అంతే చాలు. అమ్మా, వీరిద్దరి చేతుల మీదుగా సీతారాముల కళ్యాణం జరిపిస్తున్నారు. ఇక వీరిద్దరి సంగతి ఆ రామయ్యే చూసుకుంటాడు. ఆయన చూసుకోవాలంటే ముందు ఇది బ్రతికుండాలి కదా పంతులు గారు. అయినా వాళ్ళిద్దరూ కలిసి పూజ చేస్తేనే కదా ఫలితం వచ్చేది. మీరేం టెన్షన్ పడకండి, కళ్యాణంలో పొద్దున్నే పైకి పంపించేస్తాను. పంతులు గారు, కళ్యాణం చేయడానికి ఇంకా ఎంతసేపు పడుతుంది? ఇంకో 20 నిమిషాలు పడుతుందండి. అయ్యా, మీరు సతీ సమేతంగా వెళ్లి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిరండి. ఈ లోపు నేను కళ్యాణానికి ఏర్పాట్లు చేస్తాను. అలాగే అండి. కాలిపోగలవు మనోహరి గారు. అదే కళ్ళల్లో నిప్పులు పోసుకొని చూస్తున్నారు కదా, కళ్ళు కాలిపోతాయేమో అంటున్నా. ఆంటీ, నేను వెళ్ళి విఘ్నేశ్వరుని దర్శనం చేసుకొని వస్తాను. సరేనమ్మా, వెళ్ళరా. ఆ రాథోడ్ సార్, కార్లో ఏమైనా పూజ సామాగ్రి మర్చిపోయామేమో, వెళ్ళి తీసుకురా. అలాగే సార్. అమ్మా
గాడ్. ఆ గాడే కళ్ళ ముందు కనిపించారు. అయినా అది తల ఐరనా అండి, అంత గట్టిగా ఉంది. ఆ. మీకు బొప్పి కట్టిందా? ఆ, చూపించండి. చూపించండి. అరే హే, చూపి. లేదు. పోనీ నాకు బొప్పి కట్టిందా? చూడండి చూడండి చూడండి. చూడండి ఏయ్, లేదు. చూడండి. అయ్యో చూసి చెప్పండి. లేదని చెప్పాను కదా. అయినా చిన్న గాయమైనా కూడా యుద్ధం చేసేదాన్ని. ఇక నుంచి నాకెదురు రాకండి. ఆ, ఆ, ప్రదక్షిణలు అటు చేయాలి. హ్మ్, హ్మ్. ఎలా స్వామి ఈయనతో ఏగేది? హాయ్ మను. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏంటి మను, నన్ను చూసి నువ్వు ఎగ్జైట్ అవుతావు అనుకుంటే ఇలా ఫీల్ అవుతున్నావు? నువ్వు ఇలా నేనున్న ప్రతి చోటికి వస్తే అమర్కి డౌట్ వస్తుంది. కోర్టు దగ్గర నుంచి అమర్కి చాలా అనుమానాలు పెరిగిపోయాయి. కోర్టులో నీ పక్కనున్నాను కాబట్టి నేను నిన్ను కాపాడగలిగాను. హ, అయినా నేను వచ్చిన ప్రతిసారి నీకు మంచి చేస్తున్నాను కదా. నన్ను ఎవరు కాపాడాల్సిన అవసరం లేదు. నువ్వు నా పక్కన ఉండాల్సిన అవసరం అంతకన్నా లేదు. అమర్ వాళ్ళు చూడకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆ, ఆగు మను. ఏంటి మను, మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతున్నావేంటి? నువ్వు నేను చెప్పినట్టు వింటేనే కదా నువ్వు చేసినవి, నేను చూసినవి, నాకు తెలిసినవి నేను మర్చిపోయేది. లేదంటే నేను ముందే చెప్తున్నాను, నాకు మాత్రం అన్నీ గుర్తొచ్చేస్తాయి. చూడు చిత్ర, డబ్బు చాలా ముఖ్యం. దానికంటే ముఖ్యమైందేంటో చెప్పనా? ప్రాణం. మనిషికి ప్రాణం చాలా ముఖ్యం. నువ్వు బ్రతుకుతో ఆటలాడుతావేమో, నేను చావుతో ఆడతానా. నాకెదురు రావడం అంటే యముడికి విజిటింగ్ కార్డు ఇచ్చి రావడమే. నీ మంచి కోసమే చెప్తున్నాను, నాకు దూరంగా ఉండు. అమ్మా మనోహరి, నువ్విక్కడున్నావా? నీకోసం. ఆ అమ్మాయి, నువ్వు మా అరుంధతి మనోహరిల స్నేహితురాలివి కదూ? అవునంటీ, ఎలా ఉన్నారు? బావున్నానమ్మా. అవునమ్మా, నువ్వు ఇక్కడ? అది స్వామివారి కళ్యాణం చూడడానికి వచ్చాను అంకుల్. ఓహో, మిమ్మల్ని ఇలా కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు మనోని కలుసుకున్నందుకు నాకు ఇంకా ఇంకా ఆనందంగా ఉంది. ఎప్పుడైనా టైం ఉంటే మా ఇంటికి రా అమ్మా. మా కోడలి చిన్నప్పటి విషయాలన్నీ తెలుసుకుంటాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.